హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. నా కుక్కకు మాత్రమే ఆ పర్మిషన్ ఉంది. ట్రోలర్స్కు ఇచ్చి పడేసిన త్రిష. అందాల భామ త్రిష. కెరియర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన త్రిష ఆ తరువాత హీరోయిన్గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో త్రిష జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది. వర్షం సినిమా తరువాత దక్షిణాదిలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మోహన్ లాల్, అజిత్, సూర్య, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినీ రంగంలోకి త్రిష అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఓవైపు ఆమె నటించిన చిత్రాన్ని భారీ విజయాన్ని అందుకుంటున్న పలు కారణాలతో నిత్యం వార్తల్లో ఉంటుంది త్రిష. ఇటీవల దళపతి విజయ్తో త్రిష రిలేషన్లో ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దళపతి విజయ్ ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ భార్య విడాకులు కోరుతూ విజయ్పై ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే. నటితో విజయ్కు ఎఫైర్ ఉందని ఆమె ఆరోపించింది. అదే సమయంలో విజయ్తో త్రిష ఎక్కువగా కనిపించడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విజయ్ ప్రమాణ స్వీకారం, త్రిష కనిపించడం, అలాగే ఇటీవల హీరో అజిత్ తల్లి చనిపోయినప్పుడు పరామర్శించడానికి త్రిషతో కలిసి వెళ్ళాడు సీఎం విజయ్. దాంతో మరిన్ని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. దాంతో త్రిషపై పలు ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ట్రోల్స్కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది త్రిష. తన పెట్ డాగ్ ఫోటో షేర్ చేస్తూ తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కేవలం ఈ మూగజీవికి మాత్రమే పర్మిషన్ ఉందంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.